వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధుడైన లూకా గారు రచించిన లూకా సువార్త 22వ అధ్యాయము 15వ వచనం పఠించుకుందాము. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని. చాలండి. వాక్యము కొరకైనా ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధ మహిమగల దేవ, నీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, పస్కా పండుగకు మునిపేనాయన నీ శిష్యులతో ఈ పస్కా పండుగను ఆచరించవలనని మిక్కిలితో ఆశపడుతూ నాయన నీ శిష్యులతో ఈ పస్కా పండుగను తండ్రి కూర్చొని భుజించిన ప్రభువా నీకు స్తోత్రములు. నేటి దినమున నాయన ఈ పరిశుద్ధ గురువారమున వాక్యము బోధించిన సమయమున తండ్రి నీవే నాకు వాక్కు శక్తిని అనుగ్రహించి నాయన నీవే వారికి బోధింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మరణాత. అందరికీ మరణాత. తెలివిని కలిగించు నన్ను ధీవేగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను ధీవేగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కాంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కాంటికి చూపించు. దైవాత్మ రమ్ము. దేవుని యొక్క ఆశీర్వాదము, సిలువలో ఉన్న మహిమ అందరికీ కలుగునుగాక. ఆమేన్. మరి ఒకసారి అందరికీ మరణాత మరణాత మరణాత. ఈ దినము పరిశుద్ధ గురువారం అయి ఉన్నది అని మనందరికీ తెలిసిన విషయమే. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను పిలిచి నేను పస్కాను భుజించవలనని వారికి తెలియపరిచి పస్కా విందును ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ దినము శిష్యులకు ఆయన వారితో కలిసి ఈ పస్కాను భుజించి ఉన్నారు. వాక్యమును గనక మరలా మనము చూచినట్లయితే వాక్యము ఏమి సెలవిస్తున్నది అనగా, అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని. చాలండి. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో తెలిపి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క చివరి గడియలో ఆయన శిలువ మ్రాను మీద అప్పగింపబడక ముందు శిష్యులతో ఏమంటున్నారు అంటే, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవలనని మిక్కిలి ఆశపడి తిని అని తెలియపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మనకు ఎన్నో ఆత్మీయ సంగతులను, దేవుని యొక్క నిర్ణయములను, దేవుని యొక్క ప్రణాళికను ఆయన మనకి బయలుపరుస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పరలోకపు మర్మములను కూడా ఆయన బయలుపరుస్తూ ఉన్నారు. మనము ఈ వాక్యమును చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పస్కా పండుగ
ముందే పస్కాను భుజించవలనని అతురుత పడుతున్నట్లుగా ఈ వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ పస్కా పండుగను, ఈ పస్కా విందును ఆచరించాలి అని ఆశపడుతున్నట్లుగా, ఆరాట పడుతున్నట్లుగా ఈ మాటను బట్టి మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క చివరి దినాలలో మనము చూసినట్లయితే, ఆయన సేవా జీవితంలో మనము చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు ఆర్భాటముతో యెరూషలేమునకు ప్రవేశించి ఉన్నారు. అందుకు ముందు గనక మనము చూసినట్లయితే, ఆయన ఏదైనా ఒక స్వస్థ క్రియలు చేసినట్లయితే ఈ విషయము ఎక్కడా చెప్పవద్దు అని చెప్పేవారు. కానీ మనము చూసినట్లయితే ఆయన యెరూషలేమునకు ఎలా వచ్చారు? ఆర్భాటముతో ఆయన వచ్చి ఉన్నారు. ఇంతకు ముందు ఆయన జీవితంలో ఏ ఆర్భాటములు కూడా మనము చూచి ఉండము, అవునా కాదా? ఆయన సేవా జీవితంలో అటువంటి ఆర్భాటమును మనము చూచి ఉండము. యెరూషలేము వచ్చేటప్పుడు మాత్రం ఆయన ఆర్భాటముతో వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు మనము చూసినట్లయితే శరీర సంబంధమైన విషయములు కానీ, ఆహార సంబంధమైన విషయములు కానీ ఆయన అంత ప్రాధాన్యత ఇచ్చినట్లు మనము ఎక్కడా చూచినట్లు లేదు. కానీ ఈ విషయంలో గనక మనము చూసినట్లయితే ప్రభువు ఇక్కడ ఏమంటున్నారు అంటే, నేను మిక్కిలి ఆశపడుతున్నాను అన్నారు. ప్రభు అంట ఇక్కడ ఏమంటున్నారంటే, ఆశపడుట మనకి కనబడుచు ఉన్నది. ఇక్కడ ప్రభువు ఆరాట పడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రభువు అతురత పడుట మనము చూస్తున్నాము. ఇక్కడ ప్రభువు వేగిర పడుట మనము చూస్తున్నాము. ఇక్కడ ప్రభువు కోరుకొనుట మనము చూస్తూ ఉన్నాము. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ప్రభువు నేను భుజించాలి, నాకు భోజనము సిద్ధం చేయండి అని ఎన్నడూ శిష్యులను అడగలేదు. ఎన్నడూ కూడా శిష్యులను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు. కానీ ఈ విషయంలో మనము చూసినట్లయితే శిష్యులను పిలిచల్లా ఈ పస్కా పండుగను భుజించాలి అని మీతో ఆశపడుతున్నాను అని తెలియపరుస్తున్నారు. ఎందుకు ప్రభు ఈ విందును చేయాలి అని అనుకుంటున్నారు? ఎందుకు ప్రభు ఈ పస్కా పండుగను ఆచరించాలి అని ఆశపడుతున్నారు? ఎందుకు? అసలు ప్రభు కలిగిన ఆకలి శరీర సంబంధమైన ఆకలితో ఉన్నారా, లేక ఆత్మ సంబంధమైన ఆకలితో ఉన్నారా అని మనము కొన్ని వాక్యమును బట్టి మనము తెలుసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధుడైన యోహాను గారు రచించిన యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనము చూద్దాము. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనతో వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చినేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని సెలవిచ్చి ఉన్నారు. చాలండి. ఈ వాక్యమును గనక మనము చూసినట్లయితే శిష్యులు అడుగుచున్నారు యేసుక్రీస్తు ప్రభువుని, బోధకుడా భోజనము చేయమని ఆయన్ని వేడుకుంటున్నారు. అప్పుడు ఆయన ఏమన్నారు? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు అంటే, నేను భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. ఏమ్మా, ఈ వచనంలో గనక మనము చూసినట్లయితే ప్రభు భోజనము చేయాలని ఆశపడుతున్నారా? ఏమ్మా, నాకు భోజనము ఏర్పరచండి, నేను ఆకలితో ఉన్నా, నేను భుజించాలి అన్నారా? శిష్యులే భోజనమును ఏర్పరిచి, బోధకుడా భోజనము సిద్ధము చేశాము అని వేడుకుంటున్నారు. అప్పుడు ప్రభు ఏమని సెలవిచ్చి ఉన్నారు అంటే, నేను భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు
ఉన్నదని సెలవిచ్చి ఉన్నారు. మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏమి పలుకుచి ఉన్నారు అంటే, ఈ మాట శరీర సంబంధమైన మాట కాదు. శిష్యులు ఏమనుకుంటున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరైనా ఆహారం తీసుకొని వచ్చి ఇచ్చారేమో, అందుకే ఆయనకి ఆకలి కావట్లేదేమో, ఆయనకి ఆహారం ఉన్నదని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నారు అంటే, అసలు ఆయన కలిగిన ఆకలి, ఆయనకి ఉన్న ఆహారం ఏమిటంటే, ఆయనకి కలిగిన ఆకలి, ఆయన కలిగి ఉన్న ఆహారము ఏమిటంటే, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించుటయే ఆయనకి ఆహారమై ఉన్నది అని సెలవిస్తూ ఉన్నారు. మనము చూసినట్లయితే తండ్రి చిత్తము నెరవేర్చుటయే ఆయన ఆకలి. తండ్రి ఏ ఉద్దేశం అయితే ఈ లోకములోనికి ఆయన పంపి ఉన్నారో దాన్ని పరిపూర్ణముగా సంపూర్ణ చేయుటే ఆయనకి ఆహారమై ఉన్నది అని శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రభు పస్కా పండుగను ఆచరించడానికి ఎందుకు ఆశపడుతున్నారు? ఎందుకు మిక్కిలిగా ఆతురత పడుతున్నారు అంటే, ప్రభు ఈ లోకమునకు ఎందుకు వచ్చారు? ఆయన ఈ లోకమునకు తన తండ్రి ద్వారా ఎందుకు పంపబడి ఉన్నారు? ఆ రక్షణ మహాసంకల్పము యావత్తు కూడా పరిపూర్ణము చేయడానికి, సంపూర్తి చేయడానికి ఆయన మిక్కిలి ఆశపడుతున్నట్లుగా ఈ వచనము మనకి తెలియపరుస్తూ ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, సర్వ మానవాళి కొరకు తన్ను తాను అప్పగించుకునడానికి, బలి అవటానికి, ఆయన సిలువ వేయబడడానికి ఆయన ఎప్పుడా అని ఆరాట పడుతున్నట్లుగా ఈ మాటను బట్టి మనము చూడగలము. అమ్మా, ప్రభు ఈ ఒక్కసారి మాత్రమే కాదు, ఆయన జీవితంలో బాల్యం నుండి కూడా ఆయన ఏటేటా ఈ యొక్క పస్కా పండుగను ఆచరించుచూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమును మనము చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనము చూద్దాము. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండు వారు. చాలమ్మా, యేసుక్రీస్తు ప్రభు చిన్న వయసులో నుండే, బాల్యము నుండే ఏటేటా యెరూషలేమునకు వచ్చి ఈ పస్కా పండుగను ఆచరించుచూ ఉన్నారు. ఏమ్మా, ఈ పస్కా పండుగను ఆచరించుచూ ఉన్నారు. మనము చూసినట్లయితే అసలు ఈ పస్కా పండుగ ఎక్కడ ప్రారంభమైనది? అసలు ఈ పస్కా పండుగ గల కారణము ఎవరు? ఈ పస్కా పండుగను ఆచరించమని చెప్పింది ఎవరు? కొన్ని మాటలు మనము వాక్యము ద్వారా ధ్యానించుకుందాము. లేవియ కాండము 23వ అధ్యాయము 5వ వచనం మనము చూసినట్లయితే, లేవియ కాండము 23వ అధ్యాయము 5వ వచనము, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలను. చాలమ్మ, పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు వారితో దేవుడే ఈ పండుగను ఆచరించమని తెలియజేసి ఉన్నారు. దేవుడే స్వయముగా ఈ పస్కా పండుగను ఆచరించమని తెలియజేసి ఉన్నారు. మనము చూసినట్లయితే ఈ పండుగ 7 దినముల పండుగ. 8వ దినమున ఇశ్రాయేలులంతా జనాంగం మొత్తము కూడా ప్రార్థించడం ద్వారా ఈ పండుగ ముగించబడుతుంది. 7 దినముల పండుగ ఆచరించమని దేవుడే సెలవిచ్చి ఉన్నారు. 7 దినముల పండుగ ఏమి పండుగ అంటే పులియని రొట్టెల పండుగ. ఈ పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున పస్కా పండుగ. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం మనము చూసినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనము, పులియని రొట్టెల పండుగలలో మొదటి దినమందు
శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను పూజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. చాలమ్మా. ఇక్కడ మనం ఈ వచనమును బట్టి మనము చూసినట్లయితే, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చి ఏమంటున్నారు? పస్కాను భుజించుటకు మేము నీ కొరకు సిద్ధపరచగోరుచున్నాము అని. ఈ పండుగ యొక్క ఉద్దేశము ఏమిటి? ఈ పండుగను దేవుడు ఎందుకు ఆచరించమన్నారు అంటే, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 1వ వచనంలో మనము చూసినట్లయితే, అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తు నుండి నిన్ను రప్పించి ఉన్నారు. ఈ మాటను మనము చూసినట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయము 25వ వచనము చూద్దాము. యెహోవా తాను సెలవిచ్చినట్లుగా మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలను, మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మును అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను హతము చేయించు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. చాలండి. ఈ పస్కాను ఎందుకు ఆచరించాలి? యూదులైనటువంటి వారికి దేవుడు సెలవిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి ఏమిటంటే, ఈ పస్కాను ఆచరించాలి అని. అసలు ఎందుకు ఈ పస్కా పండుగ ఆచరింపబడిందంటే, నిర్గమకాండంలో మనము చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 360 సంవత్సరములు వారు బానిసత్వమును అనుభవించి ఉన్నారు. వారు యెహోవాకు మొరపెట్టగా ఆ మొర ఎక్కడికి చేరిందంట? యెహోవా దేవుని వద్దకు చేరిందంట. అప్పుడు యెహోవా దేవుడికి జ్ఞాపకము చేసుకొని, అప్పుడు అబ్రహాములకు నేను వాగ్దానము చేశాను కదా అని మాటను జ్ఞాపకము చేసుకొని, ఆయన ఆ మాటను జ్ఞాపకము చేసుకొని ఇశ్రాయేలు ప్రజల యొక్క బానిసత్వము నుండి వారిని విమోచించి ఉన్నారు. ఆ దాసత్వము నుండి, ఆ వ్యక్తి సాకిరి పనుల నుండి వారిని దేవుడు విమోచించి ఉన్నారు. ఈ విమోచనకు జ్ఞాపకముగా ఏమి చేయమన్నారు? ఈ పస్కా పండుగను ఆచరించమని తెలియపరిచి ఉన్నారు. దేవుడు వారిని ఐగుప్తు దేశం నుండి వారిని రక్షించి ఉన్నారు కనుక, ఈ రక్షణను బట్టి, ఈ విమోచన బట్టి మీరు ఈ పస్కాను ఆచరించవలని తెలియపరిచి ఉన్నారు. ఎవరైనా మీ తరములకు గాని, మీ పిల్లలు గాని ఈ పస్కా పండుగను ఎందుకు ఆచరించాలి అని అడిగినప్పుడు మీరు ఏమని సమాధానం ఇవ్వాలి అంటే, ఇది యెహోవాకు పస్కా బలి అని చెప్పమని తెలియపరిచి ఉన్నారు. ఆయన ఐగుప్తులను హతము చేయించు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును విమోచించి ఉన్నారు గనక, ఈ విమోచనకు ప్రతిగా దేవుని యొక్క ఘనతను చూచే పండుగ, దేవునికి ఘనతను ఇచ్చే పండుగ. ఈ పండుగ దేనికి సూచిస్తుందంటే, దేవుని యొక్క కార్యములను బయలుపరిచే పండుగగా సూచిస్తూ ఉన్నది. ఈ పండుగ మర్చిపోకుండానట్లుగా జ్ఞాపకము తెచ్చుకొని దేవుణ్ణి స్తుతించడానికి ఇదొక సాధన, ఈ పస్కా పండుగ అని తెలియపరుస్తూ ఉన్నారు. మనము చూసినట్లయితే ఈ పస్కా పండుగ ఆచరించు క్రమములో ఒక గొర్రె పిల్లను అబీబు నెల మాసములో సంవత్సరములో మొదటి నెల 10వ తారీఖున దశము నాడు ఏర్పాటు చేయాలి అని పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియపరిచి ఉన్నారు. అలాగే మనము చూసినట్లయితే గలిలయ వారంట ఒక రోజును, ఒక దినమును ఎలా లెక్కించేవారు అంటే,
సాయంకాలం నుండి సాయంకాలం వరకు ఒక రోజుగా లెక్కించేవారంట. యూదా వారంట ఒక రోజును ఎలా లెక్కించేవారు అంటే ఉదయము నుండి ఉదయము వరకు లెక్కించేవారంట. యేసుక్రీస్తు ప్రభువు గలిలయ ప్రాంతములో నజరేతు నివాసి. ఎవరు? నజరేతు నివాసి. ఆయన ఎవరు అంటే యూదుడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరమ్మా? యూదుడు. మనము చూసినట్లయితే తనను బట్టి రాయబడిన లేఖనాలన్నీ నెరవేరాలి అంటే గలిలయ ప్రాంతం వారు ప్రభువును గ్రహించే వారిగా, యూదా వారు కూడా ప్రభువును గ్రహించేవారుగా, ఇరువురు కూడా ఆయన మెస్సయ్యా అని వారికి బయలుపరిచే విధముగా ప్రభు అంట దైవజనుల దేవదాసాయి గారు తెలియపరుస్తూ, ప్రభు అంట గలిలయ వాసిగా గురువారం రోజున పస్కాను ఆచరించారంట. ఆయన యూదుడుగా శుక్రవారము మధ్యాహ్నమున వధింపబడి ఉన్నారు అని బైబిల్ గ్రంథంలో ఒక అంశము ద్వారా యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనము చూడండి. వారు కైపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయం ఆయను గనుక వారు మైలు పడకుండు ఆ పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. చాలమ్మా. గలిలయ వారేమో పస్కాను ఎప్పుడు ఆచరించారంట? గురువారం నాడే ఆచరించారంట. మరి లేఖనాల ప్రకారము అవి నెరవేరాలి అంటే యేసుక్రీస్తు ప్రభు గలిలయ వారిగా మరియు యూదా వారిగా ఆ లేఖనాలన్నీ నెరవేర్చుటకై తానే మెస్సయ్యా అని బయలుపరచుటకు ఆయన గురువారం రోజున గలిలయ వాసిగా పస్కాను ఆచరించి ఉన్నారు. యూదా వారిగా శుక్రవారం రోజున ఆయన మధ్యాహ్నమందు పస్కా బలిగా వధింపబడి ఉన్నట్లుగా ఈ వచనం తెలియపరుస్తూ ఉంది. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము 15వ వచనం మనము చూసినట్లయితే, అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దాన్ని భుజింపని మీతో చెప్పురని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకునడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగలని మీతో చెప్పుచున్నానను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పారు. చాలమ్మ. ఇక్కడ ప్రభువు పస్కాను ఆచరించిన అంశము మనకి కనబడుచు ఉన్నది. ఈ పస్కాను ఆచరించే సమయమున ప్రభువు కొన్ని మాటలు పలుకుచూ ఉన్నారు. ఏమిటి అంటే, ఆయన ఒక రొట్టెను పట్టుకొని వారికి ఇచ్చి ఇది ఏమన్నారు? ఇది నా శరీరము అన్నారు. వారికి ద్రాక్షారసము ఇచ్చి ఇది నా రక్తము అన్నారు. ఎప్పుడైతే ఈ పస్కా పండుగను తన శరీర రక్తములను అనుగ్రహిస్తున్నారో అప్పటి నుండి ఈ విందు ఏమై ఉన్నదంటే ప్రభు సంస్కారపు విందు అయ్యున్నది. ఈ పస్కా పండుగ విందును ఎప్పుడైతే తన శరీర రక్తములతో ఆయన పోల్చి ఉన్నారో అప్పుడు ఈ పస్కా పండుగ యొక్క ఆచారము ఏమై ఉన్నదంట? ప్రభు సంస్కారపు విందు అయి ఉన్నదంట. ప్రభు ఈ విందుకు కర్త అయి ఉన్నారు. ప్రభువే ఈ విందు అయి ఉన్నారని దైవజనుల దేవదాసాయిగా తెలియపరుస్తూ ఉన్నారు. తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 81వ పాట మనము చూసినట్లయితే, ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. జతకి దేశాందు పాప
బలాన్నిటి అందు సంతుష్టి పెంపొందు ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెత్తి కొని రండి ప్రభువే మన విందు. పస్కా పండుగ ఎప్పుడైతే ప్రభు సంస్కారపు విందుగా అయి ఉన్నదో అప్పుడు ఏమై ఉన్నదంటే ప్రభువే మన విందు అయి ఉన్నది, ప్రభువు జతకిదే సందై ఉన్నది, పాప వ్యాధికి మందు అయి ఉన్నది అని దైవజనులు దేవదాసయ్య గారు తెలియపరిచి ఉన్నారు. ఇక్కడ ప్రభు రాత్రి అనే పస్కా విందును ప్రభువు మనము ఇంతకు ముందు చూడని ఆచరించిన విధానము కాకుండా నూతనముగా ఈ పండుగ ఆచరిస్తూ ఉన్నారు. మనము చూసినట్లయితే దైవజనుల దేవదాసయ్య గారు ఏమన్నారు అంటే ఈ విందుకు కర్త ఎవరంట? ప్రభువే అన్నారు. ఈ పస్కా పండుగను ఆచరించుచున్న ప్రభువే తానే పస్కా పశువుగా తన్ను తాను పరిచయము చేసుకొని ఇక మీదట మీరు తినవలసినది త్రాగవలసినది నా శరీరము నా రక్తము అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పస్కా గొర్రెపిల్ల స్థానంలో ఎవరున్నారంట అమ్మా? ఈ పస్కా గొర్రెపిల్ల స్థానంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువే ఉన్నారు. ఆయనే వధింపబడిన గొర్రె పిల్లవలే ఆ స్థానంలో నిలబడి ఉన్నారు. ఈ పస్కా పండుగ యొక్క విధానము ఏమై ఉన్నదంటే ప్రభు సంస్కారపు విందుగా అయి ఉన్నది, తానే విందై ఉన్నది. ఇది పాప వ్యాధికి ముందై ఉన్నది, ప్రభుకి జతగా అయ్యే సందై ఉన్నది అని తెలియపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమును మనము చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనము చూసినట్లయితే మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి చదవండమ్మా. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన చాలమ్మా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఏమంటున్నారు అంటే పస్కాలో వధింపబడిన ఈ పశువు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నారు అని తెలియపరుస్తూ ఉన్నారు. తాను బయలుపరుచుకున్నట్లుగా ఈ వచనము తెలియపరుస్తూ ఉన్నది. అలాగే లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం మనము చూసినట్లయితే ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. ఏమిటమ్మా ఏమన్నారు? క్రొత్త నిబంధన అన్నారు. ఆచరించేది పాట పండుగే, ఆచరించేది తరతరముల నుండి వచ్చే పండుగే, కానీ ఆచరించవలసిన క్రమమును ప్రభు ఇక్కడ మార్చి ఉన్నారు. ఆచరణలో దీని ఒక మార్పులు కానీ ఆచరించవలసిన క్రమమును ఆయన మార్చి ఉన్నారు. ఏమిటమ్మా ఇది? ప్రభు సంస్కారపు విందుగా మార్చబడి ఉన్నదని మనకి వాక్యము సెలవిస్తున్నది. పాత నిబంధనలో ఉన్న పండుగే క్రొత్త నిబంధనలో కొనసాగించాలి అనే ప్రభువు తెలియపరిచి ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నారు ఇది క్రొత్త నిబంధన అని. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనము చూద్దాము. మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. చాలమ్మా.
పాత నిబంధన కాలంలో మనము చూసినట్లయితే దేవుడు ఏమి సెలవిచ్చి ఉన్నారు అంటే పాప క్షమాపణ నిమిత్తము ఏం చేయాలంట? బలులు అర్పించాలి అని సెలవిచ్చి ఉన్నారు. కానీ కొత్త నిబంధనలో ఏమి తెలియపరుస్తుందంటే ఆ బలులను బట్టి పాప క్షమాపణ కప్పబడుతుంది, కానీ అది ఏమ్మా ఆ పాప క్షమాపణ కప్పబడుతుందే కానీ తీసివేయదు అని తెలియపరుస్తూ ఉన్నది. అలాగే మనము చూసినట్లయితే మా ప్రతి ఒక్కరూ వాక్యమును ధ్యానించండి. యేసుక్రీస్తు ప్రభువు తన్ను తానే సిలువను కోరి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన శ్రమలలో పడక మునిపే శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నారు, నేను దూషించబడతాను, ద్వేషించబడతాను, కొట్టబడతాను, ఉమ్మివేయబడతాను, సిలువ వేయబడతాను అని. ఈ పరిశుద్ధ గ్రంథమును మనము చూసినట్లయితే, ధర్మశాస్త్రం బట్టి మనము చూసినట్లయితే రక్త ప్రోక్షణ జరగకుండా పాప పరిహారము ఉండదని సెలవిస్తూ ఉన్నది. అది గొర్రెల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము కాకుండా నిష్కలంకమైన రక్తము కావలను. అది ఎవరు అంట? యేసుక్రీస్తు ప్రభువే. ఎవరు అది? యేసుక్రీస్తు ప్రభువే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం మనము చూసినట్లయితే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడిన చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చాలమ్మా, ఈ యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము అప్పగింపబడు చేత మనం ఏమవుతున్నామంట? పరిశుద్ధ పరచబడుచున్నాము అని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తుంది. పాత నిబంధన మనము చూసినట్లయితే పాత నిబంధన కాలంలో ఇది పస్కా పండుగ. క్రొత్త నిబంధన కాలంలో ఏమై ఉన్నది అంటే ఇది ప్రభు సంస్కారపు పండుగగా మారి ఉన్నది. పాత నిబంధన కాలంలో మనము చూసినట్లయితే ఒక గొర్రె పిల్ల మనకి కనబడుచున్నది. ఈ నూతన నిబంధనలో మనకి ఏమి కనబడుచున్నది అంటే గొర్రె పిల్లగా మారుగా ప్రభువే వధింపబడినట్లుగా మనకి కనబడుచు ఉన్నది. దైవజనులు వేదాసాయి గారు ఈ శిలువ ధ్యానము అనే పాఠములో ఒక చక్కని మాట తెలియపరుస్తున్నారు. ఏమిటి అనగా, ఆదివారం నాడు యేసుక్రీస్తు ప్రభు అంట గార్ధాపాసునుడి మీద వెళ్ళినప్పుడంట అక్కడ శిష్యులైన వారి యొక్క పరిచర్య కనబడుచున్నది, పట్టణస్థుల యొక్క పరిచర్య కనబడుచున్నది, అలాగనే పల్లెటూరి వారి యొక్క పరిచర్య కనబడుచున్నది. ఈ మూడు కూడా మనుషులు ఆయనకి చేసిన పరిచర్య కనబడుచున్నది. కానీ అంట ఈ పస్కా పండుగ సమయమునంట ప్రభువు చేసిన పరిచర్య కనబడుచున్నదంట. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, నేను ఈ లోకంలోనికి పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయుటకు నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను అని. అమ్మా, ఈ మూడు మనుషులు యేసుక్రీస్తు ప్రభువుకు చేసిన పరిచర్య కనబడుచున్నది. కానీ యేసుక్రీస్తు ప్రభువు మనుషులకు చేసిన పరిచర్య మనము చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనము చూద్దాము. లేచి తమ పై వస్త్రము అవతల పెట్టివేసి అంతటా పల్లెములో నీళ్లు పోసి కడుగుటకును తువాలుతో తుడుచుకున్నట్లు మొదలు పెట్టెను. చాలమ్మా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనుషులకి పరిచర్య చేసిన పరిచర్య ఏమి కనబడుతుందంటే పై బట్ట తీసి అవతల పెట్టుట ఒకటి, రెండవది నడుమునకు తువాలు కట్టుకొనుట, మూడవది మనము చూసినట్లయితే పల్లెములో నీళ్లు పోయుట, నాలుగవది మనము చూసినట్లయితే శిష్యుల పాదములు కడుగుట, ఐదవది మనము చూసినట్లయితే
తాను కట్టుకొని ఉన్న బట్టతో తుడుచుట. ఈ 5 విధములుగా యేసుక్రీస్తు ప్రభువు మనుష్యులకు చేసిన పరిచర్య మనకి కనబడుచు ఉన్నది. మొదటిగా ఏమిటి? పై వస్త్రము అవతల పెట్టుట. దీనిని మనము చూసినట్లయితే ఇది దేనికి సాదృశ్యముగా మనకి కనబడుతుందంటే ఆయన యొక్క మహిమను ప్రక్కన పెట్టుట మనకి కనబడుతుంది. ఇది దేనికి సాదృశ్యముగా కనబడుచున్నదంటే ఆయన అధికారమును ప్రక్కన పెట్టుట మనకి కనబడుచున్నది. ఆయన ఒక రాజుగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. రాజుగా ఉన్న దేవుడు సామాన్యమైన మనుషుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన రాజరికాన్ని ప్రక్కన పెట్టుట మనకి కనబడుచు ఉన్నది. ఆయనకి ఎంతో మంది దేవదూతలు, ఎంతో మంది సైన్యము ఉన్నారు పరిచర్య చేయుటకు. కానీ ఈ లోకంలోనికి ఆయన పరిచర్య చేయుటకు ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన ఇవన్నీ ప్రక్కన పెట్టుటకు మనకు ఆయన యొక్క తగ్గింపు మనకి కనపడుచు ఉన్నది. ఏమిటి? అలాగనే దేవుడి ఈ వాక్యము ద్వారా మనకి ఏమి సెలవిస్తున్నాడు అంటే మనము కూడా ప్రభువులే తగ్గింపు జీవితము కలిగి ఉండాలి అని యొక్క మాట తెలియపరుస్తున్నది. అలాగే రెండోది మనము చూసినట్లయితే నడుమునకు తువాలు కట్టుట. ఇది దేనికి సాదృశ్యముగా కనబడుచున్నదంటే పరిచర్యకు సాదృశ్యముగా మనకి కనబడుచు ఉన్నది. అనేకులు కూడా ఈనాటి కాలంలో కూడా దేవుని సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కూడా పరిచర్య చేయుటకు నలుగురిలో ఇది ఒక అవమానముగా లేదా ఇదొక నేను పనిచేసేది ఏంటి అని నేను పరిచర్య చేసేది అనేది ఏంటి అని ఒక మనసు కలిగిన వారు కూడా ఉన్నారు. ఈ యొక్క వచనము ఏమి తెలియపరుస్తుందంటే దేవుడు ఎలాగైతే తగ్గింపు జీవితము కలిగి ఉన్నాడో మనమును కూడా అలాంటి తగ్గింపు జీవితము కలిగి మనం ఏమైతే బాప్తిసము తీసుకునే ముందు ఏమైతే ప్రమాణాలు చేసి ఉన్నామో మన సంఘము పక్షముగా ఎక్కడ కూటములు జరుగునా, ఎక్కడ ఆరాధనలు జరుగునా, ఎక్కడ ఏ ప్రార్థన జరిగినా పరిచర్య చేయుటకు సిద్ధముగా ఉండాలి అని ఈ యొక్క వచనము తెలియపరుస్తూ ఉన్నది. ఏమిటమ్మా? నడుమునకు తువాలు కట్టుట అంటే దేనికి సాదృశ్యము? పరిచర్యకు సాదృశ్యము. పాతకాలంలో ఏం చేసేవారు? పని చేయడానికి మగవారేమో నెత్తికి తువాలు కట్టేవారు, ఆడవారేమో ఏం చేసేవారు? నడుముకి తువాలు కట్టేవారు. అలాగే మనము చూసినట్లయితే మూడవదిగా పల్లెములో నీళ్లు పోయుట. ఈ పల్లెములో నీళ్లు పోయటం మనకు చూసినట్లయితే నీళ్లు దేనికి సాదృశ్యముగా కనబడుచున్నదంటే వాక్యమునకు సాదృశ్యముగా కనబడుచు ఉన్నది. వాక్యముతో ఉతక స్నానము చేయబడుట మనకి కనబడుచు ఉన్నది. ఈ యొక్క పల్లెములో నీళ్లు పోయుట అనేది ఏం కనబడుచుందంటే వాక్యము చేత శుద్ధి చేయబడుట మనకి కనబడుచున్నది. నాలుగవదిగా మనము చూసినట్లయితే పాదములు కడుగుట. ఏమిటమ్మా ఇది? పాదములు కడుగుట మనకు కనబడుతుంది. ఈ పాదములు కడుగుట అనే మాటను దేనికి సాదృశ్యముగా కనబడుచున్నదంటే విశ్వాసులలో ఉన్న అవిశ్వాసమును తీసివేయుట, వారి మనస్సులో ఉన్న ఆందోళన తీసివేయుట, అలాగనే వారి మనస్సులో ఉన్న అనుమానాలు తీసివేయుట, అలాగనే అన్నిటినీ కడిగి వేయుట ఈ యొక్క మాట మనకి కనబడుచు ఉన్నది. పాప సంబంధమైనవి, ఈ లోక సంబంధమైనది, ఈ శరీర సంబంధమైనవి అన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నారంట? శుద్ధి చేస్తున్నారంట, ఆయన కడుగుచూ ఉన్నారు అంట. ఐదవదిగా మనము చూసినట్లయితే పాదములను తువాలుతో తుడుచుట. ఏమిటమ్మా? కడిగి వేసిన ప్రభువు ఏం చేస్తున్నారంట? తుడిచి వేస్తున్నారు అంట. అలాగే మనము చూసినట్లయితే ఇవన్నీ కూడా దీనికి సాదృశ్యముగా మనకి కనబడుచు ఉన్నది.
నేటి దినమున ఈ పస్కా విందులోనికి, ఈ పస్కా పండుగను అనగా ప్రభు సంస్కారపు విందును ఆచరించడానికి వచ్చిన విశ్వాసులైనటువంటి వారికి ప్రభు ఏమి సెలవిస్తున్నాడు అంటే, ఇది మామూలు పస్కా పండుగ కాదు, ఇది మామూలు రొట్టె కాదు, ఇది మామూలు ద్రాక్షారసము కాదు. నా అంతటగా నేను సిలువలో నా శరీరమును ధారపోసి, ఈ శరీరం అనే రొట్టెను, నా రక్తము అనే ఈ ద్రాక్షారసము మీ కొరకు నేను సిద్ధపరిచి ఉన్నాను. ఇది ఒక నూతన నిబంధన అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కనుక నేటి దినమున విశ్వాసులైనటువంటి వారు, సంఘంలోనికి వచ్చిన వారు, ఇది ఒక ఆచారముగా ప్రభువు ఏర్పరిచి ఉన్నాడు. గనక దైవజన దేవాసాయి గారు అన్నారు, పరిశుద్ధ గ్రంథము ఒక మాట తెలియపరుస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, పిలిచిన వారు అనేకులు, సిద్ధపడిన వారు మాత్రమే కొందరే అని. నేటి దినములో సంఘంలోనికి వచ్చిన వారులారా జ్ఞాపకం ఉంచుకొని, ఈ యొక్క పరిశుద్ధ వారములో మనం ఉన్నాము గనక, ఈ పరిశుద్ధ గురువారము ఇది ఒక ఆచారము అని ప్రభు మనకి తెలియపరిచి ఉన్నాడు గనక, ఇది ఒక ఆచారము అని ఎరిగి ప్రతి ఒక్కరు కూడా దీనిని గమనించి, ఈ యొక్క పస్కా పండుగను దేవుడు ప్రభు సంస్కారపు విందుగా మార్చి ఉన్నాడు గనక, ఆయన యొక్క శరీరముతో, ఆయన యొక్క రక్తముతో శుద్ధీకరణ చేయబడ్డకు ఆయన ఈ యొక్క కార్యము చేసి ఉన్నారు గనక, అట్టి వాక్యమును ధ్యానించుకొని, అట్టి దేవుని వాక్యమును ధ్యానించుకొని, అటువంటి ధన్యత మీరు కలిగి ఉండేలాగున ప్రభువు కోరుచున్నారు గనక, ప్రభు కోరి ఉన్నారు గనక, ప్రభు మిక్కిలి ఆశపడుతున్నారు గనక, అట్లనే మీరందరూ కూడా అలాగనే ఉండులాగున అటు ధన్యత మనందరికీ కలుగును గాక. ఆమేన్. మరణాత మరణాత మరణాత.